శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగము నుండి ఈవేళ మనం 18, 19వ శ్లోకాలని పరిశీలన చేసుకుందాం. సమశత్రౌ చ మిత్రే చ తదా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఈ రెండు శ్లోకాలని మనం క్షుణ్ణంగా గమనిద్దాం. శత్రువునందును మిత్రుని ఎందును మాన అవమానములందును శీతోష్ణ సుఖ దుఃఖములందును సమముగా నుండువాడును దేని ఎందును సంగము అనగా ఆసక్తి మనస్సంబంధము లేనివాడును నిందాస్తుతులందు సమముగా నుండువాడును మౌనముతో నుండువాడును లేక మరణశీలును దేని చేత నేను దొరికిన దానితో తృప్తిని పొందువాడును నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును లేక గృహాదులందు ఆసక్తి లేనివాడును నిక్షయమగు బుద్ధి గలవాడును భక్తితో కూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు అని చెప్పాడు భగవానుడు. ఈ రెండు శ్లోకములందును 5 రకములైన ద్వంద్వములు చెప్పబడినవి. 1, శత్రుమిత్రులు, మాన అవమానములు, శీతోష్ణములు, సుఖ దుఃఖములు, నిందాస్తుతులు అని. అవి తటస్థించినప్పుడు ఏ విధమైన మనోవికారమును పొందక సమస్థితి ఎందుండువాడని అర్థము. మౌని అనగా మౌనము వాక్కునకే కాదు మనస్సునకు కూడా ఉండవలెను. భక్తుడు నిరంతరము దైవమందే లగ్నమై చిత్తము కలిగి ఉండును కనుక ఎవరితోనూ అధికముగా మాటలు పెట్టుకొనడు లేక మౌని శబ్దమునకు మననశీలుడని కూడా మనం చెప్పవచ్చు. దైవమును గూర్చి సదా మననము చేయుచుండుననియు చెప్పవచ్చును. అనికేత, అనికేతము అనగా నివాస స్థానము లేనివాడు అనికేతుడు అనగా ఏ సమయమున ఏ నివాసము దొరుకునో దానిచే సంతుష్టి నొందువాడు లేక ఒకచోటునున్నచో తాను నివసించు గృహాదుల ఎడల గాని మఠాదుల ఎడల గాని మమత్వము ఆసక్తి సంగము లేనివాడని భావం లేక నికేతమనగా దేహమనియు చెప్పవచ్చును. అనికేతుడనగా దేహమునందు అభిమానము లేనివాడు అని అర్థం. స్థిరమతి ఆధ్యాత్మ దైవ విషయమును గాని ప్రపంచ విషయమును గాని స్థిరమైన నిక్షయములు గలవాడని భావం. భక్తిమాన్ భక్తుడెట్టి లక్షణములు కలిగి ఉండవలెనో ఎంతదనుక చెప్పిబడినది. ఈ 35 సద్గుణములతో విరాజిల్లు వాడే భక్తుడని పేర్కొనబడుట వలన అవి అన్నీ జ్ఞాన యొక్క లక్షణములే అగును. కాబట్టి వాస్తవముగా పరాభక్తికిని జ్ఞానమునకును భేదము లేదని తేలుచున్నది. భక్తి గలవాడు ప్రారబ్ధ స్థితి యందు దేవుని పత్ర పుష్పాదులతో పూజించుచుండును కాని చిత్తము వికాసము నొందుచూ రాగా క్రమక్రమముగా సర్వాంతర్యామియవు ఆ ఆత్మ దేవుని తన మనః పుష్పములచే పూజించును. కాబట్టి ఉమాపతిమగు ఓ పరమేశ్వర, చిత్తమును కమల పుష్పమును మీకర్పించి సుఖముగా నుండుటను జనులు తెలుసుకొనలేకున్నారే అని శ్రీ శంకర భగవత్పాదులు శివానందలహరి ఎందు తెలిపిన చందమున ఆ మనః కుసుమములచే భక్తుడు భగవానుని ఆరాధించును. ఆ పుష్పములెవ్వి? ఈ అధ్యాయమునందు తెలుపబడిన ఆ 35 సుగుణములే ఆ పుష్పములు. మరియు అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తపః పుష్పం జ్ఞాన పుష్పం తదైవ చ సత్యమనిష్ట విధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్తు అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ చెప్పబడిన అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, జ్ఞానము, సత్యము అను ఈ 8 పుష్పములు విష్ణు భగవానునకు చాలా ప్రీతికరములయుండును. కావున బాహ్య పుష్పాదులతో పాటు ఈ సద్గుణ రూప మన పుష్పములచే కూడా
భగవానుని ఆరాధించుట శ్రేయోదాయకము. కాబట్టి ఈ అధ్యాయమందు తెలుపబడిన సద్గుణములన్నిటినీ ముముక్షువు చక్కగా అభ్యసించి భగవంతునకు ప్రీతిపాత్రుడు కావలేను. ఈ ప్రపంచమున మనుజుడు సంపాదింపదగిన సమస్త పదార్థములందును సర్వోత్తమమైనది, అత్యంత అమూల్యవంతమైనది ఈ భగవత్ ప్రీతియే అయ్యున్నది. కావున దానిని తప్పక సంపాదింపవలేను. అయితే అది ఎట్లు లభింపగలదు? ఈ అధ్యాయమందు గాని గీత ఎందు తక్కిన చోట్ల గాని తెలుపబడిన సద్గుణ రాశినంతను చక్కగా అవలంబించినచో భగవానుడు ప్రీతి నొందుదురు. భక్తిమాన్మే ప్రియో నరహ, అట్టి సుగుణములు గల భక్తుడు నాకు ప్రియుడు అని వారు చెప్పిరి కదా. ఒకనికి భగవంతునిపై ప్రీతి ఉండవచ్చును గాని భగవంతునకు అతనిపై ప్రీతి కలిగినదా అని ఆలోచించుకొనవలసి ఉండును. భగవద్వాక్యములకు శాస్త్రవాక్యములకు వ్యతిరిక్తముగా నడచినచో మనుషుడు ఏ కాలమందును భగవత్ ప్రీతిని భగవద్ అనుగ్రహమును సంపాదించుకోజాలడు. కాబట్టి భగవత్ ప్రోక్తములైన ఈ 35 సుగుణములను జనులు అవలంబించి దైవానుగ్రహమునకు పాత్రులు కావలసి ఉన్నది. నరహ అని చెప్పినందువలన ఏ మానవుడైనను అట్టి స్థితిని అనగా భగవద్ అనుగ్రహమును బడయవచ్చునని తెలిపినట్లయినది. ఈ అధ్యాయమున భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడినో అవి ఏవి అనగా మొత్తము 35 చెప్పబడిను. అవి క్రమముగా భగవానుడు మనకు తెలియచేశాడు. భగవంతునకు ప్రీతి పాత్రుడెవడు అంటే పైన తెలిపిన ఈ సుగుణములు కలవాడు. కాబట్టి భగవద్ అనుగ్రహమును సంపాదించుటకు ఉపాయమేమి? ఈ సుగుణములన్నిటినీ కలిగి ఉండుటయే అని మనకు తెలియబడినది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.